ఏంటి యమజా, షాక్ అయ్యావా? నువ్వు ఫోన్ చేయగానే నేను రెచ్చిపోయి ఇక్కడికి వచ్చి రచ్చరచ్చ చేస్తాననుకున్నావు కదూ? అనుకోవడమేంటి, మా యమజ పగటి కల్లో కూడా కనేసింది. నువ్వు ఊరుకో యమజా. కొత్త సినిమాలో హీరోలాగా మీరు గొడవలు పట్టుకొచ్చి అందర్నీ వేసేస్తారనుకున్నానండి. కానీ మీరిలా హుస్సేన్ సాగర్ లో బుద్ధుడిలా నిలబడిపోతారనుకోలేదు. ఏంటి యమజా, నా అల్లుడి చేతే నన్ను నా కూతుర్ని బయటకు గెంటిచ్చేద్దాం అనుకున్నావు కదూ? అది ఎప్పటికీ జరగదు. అదే కాదు, ఈ రోజు అర్జున్ బాబు నీ మెడలో నల్ల పూసలు కూడా వెయ్యడు. వెయ్యనివ్వను. అది రుక్మిణక్కంటే కావేరే అనుకుంటే కావేరికి డబుల్. యమజా, ఇప్పటికైనా మారు. నువ్వు చేసేది అన్యాయమని మా అందరికి అనిపిస్తుంది. నీకనిపించడం లేదా? అనిపించదత్తయ్యా. ఎందుకంటే పాముని అడవికి వెళ్లి చంపడం నేరం, గుళ్ళో చంపడం పాపం. అదే పాము మన ఇంట్లోకొచ్చినప్పుడు చంపితే న్యాయం. మీరు నా ఇంటికొచ్చిన పాములు చంపి బయటపడేస్తాను, కానీ పాలు పోసి పెంచను. ఎవరింటికి ఎవరొచ్చారే? అసలు పామువే నువ్వు. కావేరి సౌభాగ్యాన్ని, అర్జున్ ఆస్తిని లాక్కుందామని చూస్తున్నావు. నిన్న దేవుడే శిక్షిస్తాడే. దేవుడి దాకా ఎందుకత్తయ్యా? దీనికి వేయాల్సిన శిక్ష నేనే వేస్తాను. అత్తయ్య, వీళ్ళని నమ్ముకొని నాకు దూరం అవుతున్నావు. త్వరలో నేను నిన్ను కూడా బయటికి పంపేస్తాను. అవును మరి, ప్లగ్ లో వేలు పెడితే చాక్ కొట్టడం, యమజతో పెట్టుకుంటే షేక్ అవడం కామను. ఏయ్, మరీ అంత రెచ్చిపోకలా. యమజ కంటే ముందు నీ బెండు తీస్తాను, చూస్తూ ఉండు. వదల. నేను ఇలా అంటున్నానని ఏమనుకోకమ్మాయి. అయినా రుక్మిణి గారికి అంత ఆవేశం ఎందుకు? అవును స్నేహ, ఆవిడ ఆ ఒక్క కూతురు గురించే ఆలోచిస్తుంది. మీ అందరి గురించి ఆలోచించడం లేదు. ఆవిడ అస్తమానం ఇలా జైలుకు వెళ్తుంటే కాలనీ అంతా ఏమనుకుంటారు? మీ ఫ్యామిలీకి ఎంత పరువు తక్కువ. అసలే అల్లుడు డాక్టరు. పిన్ని, నీకు రుక్మిణమ్మ గురించి తెలీదు. కావేరే కాదు, నా కష్టం వచ్చినా తను ఇలాగే రియాక్ట్ అవుతుంది. తను ఆవేశపర్రాలు కావచ్చు, కానీ మా అందరికీ అమ్మే. ఇంకెప్పుడు రుక్మిణమ్మ గురించి అలా మాట్లాడుకో. స్వరాజ్యం, ఆ అమ్మాయికి రుక్మిణి గారంటే చాలా గురున్నట్టుంది. అంత తేలిగ్గా నీ ప్లాను వర్కౌట్ అయ్యేట్లేదు. కంగారెందుకయ్యా, ఆట ఇప్పుడే కదా మొదలు పెట్టాం. ముందు ఎవరేంటో తెలుసుకోవాలి. ఎవరి పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి. అప్పుడు కదా మనం ఎత్తులు వేయగలిగేది. కరెక్టే గాని ఈ కుటుంబం కోసం తల్లిని అక్కని కూడా బయటికి గెంటేసిన అమ్మాయి నీ మాటలకు పడుతుందంటావా? నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ వీళ్ళ మధ్య బంధాలు అనుబంధాలు చాలా గట్టిగా ఉన్నట్టున్నాయి. అంటే మనిషికి ఏదో ఒక రోగం ఉంటే కదా మందులు ఇచ్చేది. ఎందుకుండవు? ప్రతి మనిషికి అసూయ, అనుమానం అనే జబ్బులుంటాయి. కొంతమందికి అవి తక్కువుంటాయి, కొంతమందికి ఎక్కువుంటాయి. తక్కువున్న చోట మన మాటల వల్ల వాటిని పెంచామంటే సరిపోతుంది. సరేగాని ఇంతకీ నీ ప్లాన్ ఏంటో చెప్పు. చెప్పడమెందుకు, తొందరలోనే చేసి చూపిస్తాను. నా స్వీటీని కూడా రాని. ఆటకి శూర్పణఖ లాంటి వీళ్ళని
పాపం స్నేహ తట్టుకుంటుందో లేదో